డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా పడింది. ఉద్యోగుల సమస్యలపై 3 ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్లతో కూడిన ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యల పరిష్కారం సూచించనుంది. వారం రోజులుగా నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్తో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా పడింది. ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం, విశ్వాసం పెరిగేలా మెరుగైన సేవలు అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల బ్రాండింగ్ పెంచాలని మంత్రి దామోదర రాజనరసింహ అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల బ్రాండింగ్పై శాఖ కార్యదర్శి క్రిస్టినా పవర్ పాయింట్ ప్రాజెక్టు ద్వారా చేపట్టే అంశాలను వివరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల బలోపేతానికి నిర్దిష్టమైన విధానాలను రూపొందించాలని మంత్రి అన్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనవసర వ్యాఖ్యలతో కేటీఆర్ తన అసహనాన్ని ప్రదర్శిస్తున్నారని సీతక్క ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం కొన్ని వర్గాలకే కొమ్ము కాసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. కేసీఆర్ అప్పు తెలంగాణ భవిష్యత్తుకు ముప్పుగా మార్చిందన్నారు. కేసీఆర్ నిర్వాకం వల్ల నెలకు 6,000 కోట్ల ప్రజాధనాన్ని అప్పుల చెల్లింపుల కోసం మళ్లించాల్సి వస్తుందన్నారు. సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అయితే పత్తా లేకుండా ఎక్కడికి వెళ్లారని నిప్పులు చెరిగారు. సత్తా ఉంటే అసెంబ్లీకి వచ్చి నిరూపించుకోవాలని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎందరో ఉద్యమకారులను అవమానపరిచి బయటకు పంపిన చరిత్ర మీది అన్నారు. అప్పులు, అమ్మకాలు తప్ప మీరు చేసిన అభివృద్ధి శూన్యంగా ఉందని సీతక్క అన్నారు. కేటీఆర్ బయటకు వచ్చి ఎక్కడలేని అసహనాన్ని, అసంతృప్తిని, ద్వేషాన్ని, విద్వేషాన్ని రగిస్తూ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ సన్నాయి నొక్కులు తోటి డ్రామాలు కూడా ఆడుతున్నారు. అయ్యా, అదే మీరు సన్న బియ్యం ఇస్తారా అంటే ఒక మీటింగ్ దగ్గర ఒక పబ్లిక్ తో అన్నం తినుకుంటూ, ఒక రైతు కుటుంబం దగ్గర చేన్ల అన్నం తినుకుంటూ పంచుకుంటూ పోతే ఏముండది అని అన్నారు. కానీ మేము ఇచ్చేది పేదల కోసం. వాళ్ళ కుటుంబాల యొక్క సంతోషాన్ని చూసి కళ్ళలో నిప్పులు పోసుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పేజీలు చదువుతూ బదనం చేస్తున్నావు. 10 ఏళ్లలో నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఎంత? ఉద్యమ కాలంలో ఇంటింటికో ఉద్యమం అని చెప్పినావు. ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ అని చెప్పినావు. మరి కేవలము నువ్వు నీ తాబేదారులకు మాత్రమే ప్రజల ఆస్తులంతా పంచిపెట్టినావు. కానీ మేమిచ్చేది పేదలకు, అర్హులకు, అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం చేస్తున్నాం, సంక్షేమం చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. వాళ్ళ సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అని అంతే. మరి పత్తా లేకుండా పోయే అంటే అధికారం ఉంటేనే అనుభవించడానికి మీ సత్తాను చూపించారు. మరి ప్రతిపక్షంగా కూడా అసెంబ్లీలో ఒక సీనియర్ నాయకుడిగా నువ్వు ఈ యొక్క గవర్నమెంట్ కు అనేక సూచనలు, సలహాలు, నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఉండాల్సినటువంటి మీరు కేవలం బహిరంగ సభలలో తిట్టి మళ్ళీ అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీ ఎందుకు అంటారు? మీరు రాజరికపు రాజ్యాన్ని ఆనాడు ఏలినరు. ఇప్పుడు మా మీద లేనిపోని అవాకులు చెవాకులు పేలుతా ఉన్నారు. సత్తా ఉన్న నాయకులు అయితే పత్తా లేకుండా ఎందుకు పోతున్నారు? అసెంబ్లీకి వచ్చి నిర్ణయాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా, నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించాలని మాట్లాడడం కాదు. 10 ఏళ్లు నువ్వు అనుభవించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అందిన కాడికి కబ్జాలు చేసుకొని దోచుకొని ఎక్కడికక్కడ పలారం లెక్క పంచుకొని తిన్నారు. ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం తోటి ఇవాళ పేదలకు ఇచ్చే సంక్షేమం కాడ కోతపడుతుంటే రేవంత్ రెడ్డి గారు, మా సీఎం గారు ఆవేదన వ్యక్తం చేస్తే దాన్ని నువ్వు అవహేళన చేయడం అనేది నీ మూర్ఖత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ప్రవహించే అంతర్వాహిని సరస్వతి నది పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో జరిగిన రివ్యూ మీటింగ్లో కీలక అంశాలపై చర్చించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన ఈ త్రివేణి సంగమంలోని స్నానానికి లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. సరస్వతి నది పుష్కరాలు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు ఆచరిస్తారని, ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన పుష్కరాలు తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత వచ్చాయన్నారు. ఈ పుష్కరాల కోసం ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్ల వివరాలు భక్తులకు సమగ్రంగా తెలిపేందుకు కాళేశ్వరం సరస్వతి పుష్కరాల వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ను కొండ సురేఖ, శ్రీధర్ బాబు ప్రారంభించారు. రాష్ట్రంలో పలు మార్కెట్లలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎఫ్ఎస్ఎస్ఐ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. మామిడి పండ్లలో రసాయనాల వినియోగాన్ని నిరోధించేందుకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. ఫలాల పక్వానికి కార్బైడ్ వంటి ఉపయోగిస్తే ప్రజలకు ఆరోగ్యపరమైన ప్రమాదాలు ఏర్పడతాయన్నారు. ఇలాంటి నిబంధనల ఉల్లంఘనైనా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నిరంతర తనిఖీలు కొనసాగుతాయని మంత్రి తుమ్మల అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్రం దివాలా తీసిందని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అందాల పోటీలకు 250 కోట్లు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి, కానీ రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వడానికి డబ్బులు లేవా అని ప్రశ్నించారు. కోసుకొని తినడం కాదు, నువ్వే రాష్ట్రాన్ని పీక్కొని తింటున్నావని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సర్కారు నడుపుతున్నావా, సర్కస్ నడుపుతున్నావా అని ప్రశ్నించారు. రిటైర్ అయిన వాళ్ళకు మీకు పెన్షన్ ఇస్తుంది కానీ రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది కానీ పైసలు లేవా? ఇదేనా నీ ప్రభుత్వం? ఇదేనా నీ ప్రాధాన్యత? నన్ను కోసుకొని తింటారా అంటుండు ముఖ్యమంత్రి. నన్ను కోసుకొని వండుకొని తింటారా? ఇది ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన మాట. అయ్యా ముఖ్యమంత్రి గారు, నిన్ను కోసుక తినేంత పిచ్చోడవాడు లేడు. నువ్వే నీ తలమాసిన విధానాలతో రాష్ట్రాన్ని కాల్చుక తింటున్నావు. రాష్ట్రాన్ని సంవత్సరంన్నర రాచి రంపాన పెడుతున్నావు నువ్వు. ఇది వాస్తవం. ఇలా ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఒక మౌలికమైన ప్రశ్న అడుగుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు మంచిగా ఉండే, ఇప్పుడు మంచిగా ఎందుకు లేదు? కేసీఆర్ ఉన్నప్పుడు మంచి ఇళ్ళు ఎందుకు మంచిగా వస్తుండే, ఇప్పుడు ఎందుకు వస్తలేవు? ఎండాకాలం రాగానే మళ్ళీ ఆగం ఎందుకు అవుతుంది? మళ్ళీ బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి ఎందుకు పోవాలి? కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడుతుండే, ఇప్పుడు ఎందుకు పడతలేదు? పురోగమనంలో ముంగట్టుకుపోయింది, ఇప్పుడు ఎందుకు తిరోగమనంలో పోతుంది, ఎందుకు వెనక పోతుంది అని అడుగుతున్నారు. సమాధానం ఉందా నీకాడ? రేవంత్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ రఘునందనరావు నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. చేత కాకపోతే ఎన్నికలకు వెళ్తారా, అసెంబ్లీని రద్దు చేస్తారా అని రేవంత్ రెడ్డి నిర్ణయించుకోవాలని సవాల్ విసిరారు. రాహుల్ గాంధీని ఎన్నికల ముందు తెలంగాణకు తీసుకువచ్చి ఏం ప్రకటించారని ప్రశ్నించారు. కేసీఆర్ అప్పు చేశారని ప్రచారంలో రాహుల్ గాంధీతో చెప్పించారన్నారు. కేసీఆర్ కుటుంబం నుంచి 1,00,000 కోట్లు కక్కించి పథకాలు అమలు చేస్తారని చెప్పారు. కనీసం 1 పైసా అయినా వసూలు చేస్తారని ప్రశ్నించారు. 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల సుమారు 25,000 మంది విద్యార్థులు మొన్న జరిగినటువంటి సైనిక్ స్కూల్ అడ్మిషన్స్కి ఎంట్రన్స్ రాసి రేపో మాపో రిజల్ట్ వచ్చిన తర్వాత అడ్మిషన్స్ వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ముగిసిపోయినందున తెలంగాణ విద్యార్థులంతా కూడా నాన్ లోకల్ కోటా అవుతారని ఒక సర్క్యులర్ని కోరుకొండ సైనిక్ స్కూల్ నుంచి ప్రకటించడం జరిగింది. దీనివల్ల 25,000 మంది విద్యార్థులు సైనిక్ స్కూల్లో అడ్మిషన్ కోసం గత ఏడాది కాలం నుంచి కష్టపడి ప్రిపేర్ అయినటువంటి అనేక మంది చిన్నారులు తమకు అడ్మిషన్స్ రాక తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సైనిక్ స్కూల్ కూడా లేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్న ఈ తరుణంలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి గౌరవనీయులు సంజయ్ సేఠ్ గారిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం, ఈ ఒక్క సంవత్సరంలో అయినా ఎంట్రన్స్ రాసినటువంటి విద్యార్థులకి నోటిఫికేషన్లో తెలంగాణ రాష్ట్రానికి సీట్లు ఇవ్వమని లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 67% కోటాలో విద్యార్థుల్ని లోకల్ గా కన్సిడర్ చేయమని చెప్పి కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేఠ్ గారిని బీహార్ రాష్ట్ర గ్రూప్ 1 అధికారులు హైదరాబాద్లోని ప్రజాభవన్లో సీఎం ప్రజావాణి సందర్శించారు. సీఎం ప్రజావాణి అమలు జరుగుతున్న తీరును పరిశీలించారు. సీఎం ప్రజావాణి గురించి ఇన్ఛార్జ్ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్యా దేవరాజన్ వారికి వివరించారు. సీఎం ప్రజావాణి పనితీరు పట్ల బీహార్ అధికారులు ఇంప్రెస్ అయ్యారు. ఇలాంటి మంచి కార్యక్రమం ఏ రాష్ట్రంలో లేదని గ్రూప్ 1 అధికారుల బృందం అభిప్రాయపడింది. బీహార్లోనూ ఇలాంటి పద్ధతులు అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. నగరంలో మళ్లీ కూల్చివేతల్ని షురూ చేసింది. గచ్చిబౌలిలో భారీ కూల్చివేతలు చేపట్టింది హైడ్రా సిబ్బంది. సంధ్యా కన్వెన్షన్ సెంటర్ మినీ హాల్ను నేలమట్టం చేశారు. అదేవిధంగా పలు ఫుడ్ కోర్టులను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తుంది. కూల్చివేతలో భాగంగా సంధ్యా కన్వెన్షన్ సెంటర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హైడ్రా ఫోర్స్ కూడా కూల్చివేతల్లో భారీ ఎత్తున పాల్గొంది. మినీ అంగన్వాడీ టీచర్లకు శుభవార్త అందింది. 3,989 మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా ప్రభుత్వం ప్రమోట్ చేసింది. ఇక నుంచి అంగన్వాడీ టీచర్లలాగా వేతనం అందుకున్నారు మినీ అంగన్వాడీ టీచర్లు. మెయిన్ అంగన్వాడీ అనే తేడా లేకుండా ఇకపై అందరూ అంగన్వాడీ టీచర్లాగే పిలువబడనున్నారు. ఈ నెల నుంచి మార్పు అమల్లోకి రానుంది. గతంలో మినీ అంగన్వాడీ టీచర్లకు నెలకు జీతం 7,800 ఉండగా ఏప్రిల్ నుంచి 13,650 రూపాయల జీతం అందుకోనున్నారు. కూకట్పల్లి జోన్లో పలు అభివృద్ధి పనులను కమిషనర్ ఆర్వి కర్ణన్ పరిశీలించారు. షాపూర్లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
గాజుల రామారం జేహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పరిశీలించారు. కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్, చిన్నారెడ్డి డిప్యూటీ కమిషనర్ ఉన్నారు. హైదరాబాద్ నాగల్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ఎంపీ ఈటెల, మాజీ ఎంపీ మధుయాష్కి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఇల్లు కోల్పోయిన నిర్వాసితులకు నిత్యావసర సరుకులు అందించారు. ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని ఈటెల డిమాండ్ చేశారు. అయితే బాధితులకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని మధుయాష్కి హామీ ఇచ్చారు. వ్యక్తిగతంగా బాధితులకు ₹1000 బియ్యం అందించారు. కలెక్టర్ ఆర్డీఓతో మాట్లాడి తక్షణ సాయం అందించాలని సూచించారు. అనుకునే ఉన్నాయా అనుకునే ఆల్రెడీ అనుకునే ఉన్నాయా అనుకునే ఆల్రెడీ అనుకునే ఉన్నాయా అనుకునే ఆల్రెడీ एक तरफ से हमारे 2 और आ रहा कहाँ से 2 आ रहे जी अभी पूरा झुके जल्दी जा रहे వచ్చి బడ్జెట్ అవ్వచ్చు కాలిపోయినని చెప్పి సరే ఏది ఏమైనప్పటికీ అందరికి ఇక్కడ ఎంతో కూడా సాయం చేసేటువంటి ఆస్కారం ఉంది. ఇది ఒక పని. రెండోది ఏంటంటే గతంలో కూడా ఒకసారి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ 600 పైచీలకు మందికి ఇక్కడ పట్టాలు ఇప్పించిండ్రు. వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టాలనేటువంటి ప్రతిపాదన వచ్చినప్పుడు ఎందుకో అది మిస్ఫైర్ అయింది. నేను అంటున్నా ఈ విధంగా ఇల్లు కట్టుకోవడం అంత ఈజీ కాదు. నేను మొత్తం ఈ కాలనీ మొత్తం ఇక్కడనే అందరికి మంచిగా 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు ఒక మంచి కాలనీ కట్టించుకుంటే మీరు కూడా మంచిగా ఉంటారు. లేకపోతే మంచి లొకాలిటీ కాబట్టి ఇక సైజు దుర్భరం ఉన్నది, మనుషులు బతికేది కాదు గుర్తుపెట్టు. కాబట్టి మీరు కనుక వచ్చేస్తే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా అర్బన్ హౌసెస్ కింద రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా ఎవరికి వాళ్ళగా ఇండివిజువల్ చేస్తే కట్టుకోవడానికి కష్టమవుతుంది. కాబట్టి ఈ 30 గజాలు మీరు కట్టుకునేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి అందరికి కలిపి ఒక మంచి కాలనీ సాయంలో మంచి కాలనీ కట్టిస్తే బాగుంటుంది. డెఫినెట్ గా అవగొట్టే బాధ్యత కానీ మీకంటే పేదలు ఎవరు ఉన్నారు కాబట్టి పొట్టి చేత పడుకొని ఎక్కడి నుంచో ఇక్కడికి బతికొచ్చినాడు. కాబట్టి ఇక్కడ ఈ బతుకు బతుకుతాం అంటే ఇక మనకి ఎక్కడ దిక్కుంటే ఈ బతుకు బతకదు. కాబట్టి దిక్కు లేకనే ఇక్కడికి వచ్చినాం. కాబట్టి తప్పకుండా మాజీ మంత్రివర్యులు మన స్థానిక పార్లమెంట్ సభ్యులు సిపిఐ నాయకులు నరసింహ గారికి, రవీంద్రచారి కాంగ్రెస్ పార్టీ నాయకులకి మా ఆడబిడ్డలు ఇక్కడ ఉంటే మా అక్క జిల్లాలో ఉండి వాళ్ళ ఇల్లు తగిలిపోతే ఎట్లుంటేనే ఆ బాధతోటి ఇక్కడ రాజకీయాలకు అతీతంగా మేము ముందుకు రావడం. మేము ఉన్నదంతా కూడా వాలిపోయి ఒక ఇంట్లేమో బిడ్డ పెళ్లి కొరకు అని చెప్పి సామాన్ తెచ్చి పెట్టుకున్న పరిస్థితి. బిడ్డల పుస్తకాల కాడ నుంచి రేషన్ కార్డులకు నాదాలు కూడా తగిలిపోయినాయి. వెంటనే ఇక్కడ కలెక్టర్ గారితో మాట్లాడడం, ఇక్కడ రాకముందే ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు పంపించడం జరిగింది. ముందుగా నేను మాట్లాడి ఏం చేస్తామనేది అనకుండా ఇక్కడ అందరు చెప్పే ప్రకారంగా స్థానిక సిఐ అండ్ పోలీస్ సిబ్బంది వాళ్ళు ప్రాణులకు వెళ్ళి లోపలికి వెళ్ళి కొన్ని సిలిండర్లు కూడా సూర్యనాయక్ వారి సిబ్బంది ఆర్డీఎఫ్ వాళ్ళు ఎంతో ప్రాణ నష్టం కాకుండా సిలిండర్లు బయటకు తీసుకొచ్చి కాపాడినందుకు సిబ్బందిని అభినందిస్తూ అల్లాహ్ శుక్ర్ భగవాన్ దయతోటి యొక్క ప్రాణ నష్టం కాలే. కానీ మీరు బతుకుండి చచ్చలట్టు పరిస్థితులు కనబడతా ఉన్నాయి. పెద్దలు రాజధాని చెప్పినట్టుగా మీకు తక్షణ సహాయం కింద కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగినది.